క్రీస్తునందు నా ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జూన్ నెల 2వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాం. ప్రియులారా, మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయమై ప్రార్థన చేయటము ఎంత ప్రాముఖ్యమో, మనం చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించటం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకంటే మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలంటే మనము ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి వారమై ఉండి ప్రార్థన చేయాలి అంటే, హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. దేవా యెహోవా, నేను యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో ఎలా జీవించానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనమందరం కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పిదములు చేస్తూ ఉంటాం. వాటిని బట్టి ఆయా సమయాలలో మనము ఇబ్బందులు పడుతూ ఉంటాం. చాలా మంది శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు కూడా. మంచిదే. శ్రమ కలిగినప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే మన జీవితంలో మంచిగా జీవించిన దినాలు, యథార్థంగా జీవించిన దినాలు, పరిశుద్ధంగా జీవించిన దినాలు తప్పకుండా ఉండాలి. మన యథార్థత, మన పరిశుద్ధత, మన నీతిని దేవుడు జ్ఞాపకం చేసుకుని మన శ్రమలలో నుండి మనల్ని విడిపిస్తాడు. మనమందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుని